అమరావతిలో అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం నిర్మించిన టవర్లు దాదాపుగా పూర్తయినా జగన్ సర్కారు పట్టించుకోలేదు. మిగిలిన చిన్న పనులు పూర్తి చేసి గృహప్రవేశాలకు ప్రయత్నించలేదు. దాంతో ఇప్పుడు నిర్మాణ వ్యయం తడిసి మోపిడవుతోంది. టీడీపీ హయాంలో పరిపాలనా భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులప్పగించారు. రాయపూడి సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లతో పాటు అఖిల భారత సర్వీస్ అధికారుల భవంతుల నిర్మాణానికి అప్పట్లో శ్రీకారం చుట్టారు. 2017లో 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. వీటిలో 12 టవర్లు ప్రజాప్రతినిధుల కోసం కేటాయించగా మిగిలిన 6 టవర్లను విడిగా అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసాల కోసం నిర్మించారు. ఈ 6 టవర్లలో ఒక్కొక్క టవర్కు 12 అంతస్తుల చొప్పున మొత్తం 144 అపార్ట్మెంట్లు నిర్మించారు. ఈ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కాగా క్లబ్ హౌస్, వాటర్ సంప్, పోడియం, ఫాల్స్ సీలింగ్, ఆర్కిటెక్చర్ల ఫినిషింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వంటివి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఈ భవనాలను పూర్తి చేయడానికి ఏమాత్రం ప్రయత్నించని జగన్ సర్కార్ చేపట్టని పనులను సైతం పూర్తి చేసినట్లుగా చూపి 80.38 కోట్లను తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు రుణం ఇచ్చిన హడ్కోకు పనులు జరుగుతున్నట్లుగా చూపించేందుకు 1-2 రోజులు పెయింటింగ్ పనులు నిర్వహించారు. అయినా వైసీపీ హయాంలో ఒక్క టవర్ అందుబాటులోకి రాలేదు. జాప్యం కావడం కారణంగా మొత్తం నిర్మాణ ఖర్చు 968.75 కోట్లకు చేరుకుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనులు నిలిపివేయడం వల్ల 268 కోట్లు అదనంగా ఈ భవనాల నిర్మాణానికి ఖర్చు చేయాల్సి వస్తోంది. గడచిన 5 ఏళ్లుగా అమరావతి ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా భవంతులన్నింటినీ ఎక్కడెక్కడే నిలిపివేసింది. అయితే కూటమి సర్కార్ తిరిగి అధికారంలోకి రావడంతో అఖిల భారత సర్వీస్ అధికారులకు సంబంధించిన 6 టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. దానిలో భాగంగా డిసెంబర్ 15 నుంచి దీనికి సంబంధించిన పనులు పునఃప్రారంభించనున్నారు. ఇప్పటికే గుత్తేదారు సంస్థలు, గతంలో ఉన్నటువంటి గుత్తేదారుల సంస్థలతో ఉన్నటువంటి అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి కొత్తగా మరలా గుత్తేదారు సంస్థలను కూడా టెండర్లు పిలవడంతో డిసెంబర్ 15 నుంచే పనులు ప్రారంభమవుతాయి. దాదాపు 9 నెలల లోపలే ఈ భవంతులన్నింటినీ కూడా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 70 నుంచి 80% పనులు ఈ భవంతుల్లో పూర్తయిపోయాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఫ్లాట్ అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం నిర్మించింది. ఈ ఫ్లాట్ లో దాదాపు అన్ని వసతులు కూడా కలిగి ఉండే విధంగా దీన్ని నిర్మించడంతో పాటు విశాలమైనటువంటి గదులు కూడా దీంట్లో ఉండడం జరిగింది. కాబట్టి ఓవరాల్ గా తీసుకుంటే కనుక ఈ అఖిల భారత సర్వీస్ అధికారుల భవంతులో 144 ఫ్లాట్లను ఇప్పటికే సిద్ధం చేశారు. అదేవిధంగా వీటికి చిన్నపాటి ఇంటీరియర్ పనులు, అదేవిధంగా పెయింట్ వర్క్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటన్నిటిని కూడా పూర్తి చేసి రానున్న 9 నెలల్లో, అంటే వచ్చే ఏడాది 2025 ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి తేవాలని కూటమి సర్కార్ భావిస్తోంది. కాబట్టి ఆ దిశగా పనులు అయితే శరవేగంగా నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్ తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.